హాయ్ ఫ్రెండ్స్, తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్కి స్వాగతం. మీరు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తాయి. ఈ వీడియోలో మనం రాజ్యసభ సెక్రటరియేట్లో 115 ఖాళీల భర్తీకి పార్లమెంట్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ సెల్ ప్రకటన అనేది వెలువడింది. దీంట్లో మనకి పోస్టుల యొక్క పేరు, ఖాళీలు ఏ విధంగా ఉన్నాయి అంటే పార్లమెంటరీ ఇంటర్ప్రెటర్ ఇంగ్లీష్, హిందీ 1, ఒడియా 1, మొత్తం 2 ఉన్నాయి. అసిస్టెంట్ లెజిస్లేటివ్ కమిటీ ప్రోటోకాల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 20, సైనోగ్రాఫర్ ఇంగ్లీష్ 11, సెక్యూరిటీ అసిస్టెంట్ గ్రేడ్ 2 గ్రేడ్ వచ్చేసి మనకి 21, సెక్రటరియట్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 30, హిందీ 7, ఉర్దూ 2, మొత్తం 39 ఉన్నాయి. ట్రాన్స్లేటర్ 19, ప్రూఫ్ రీడర్ 3 ఉన్నాయి. అయితే వేతనం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే పార్లమెంటరీ ఇంటర్ప్రెటర్ పోస్టులకు 15,600 నుండి 39,100 వరకు ఉంటుంది. అసిస్టెంట్ లెజిస్లేటివ్ కమిటీ ప్రోటోకాల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సైనోగ్రాఫర్, సెక్యూరిటీ అసిస్టెంట్ గ్రేడ్ 2, ట్రాన్స్లేటర్, ప్రూఫ్ రీడర్ పోస్టులకు 9,300 నుండి 34,800 వరకు కూడా ఉంటుంది. మిగిలిన పోస్టులకు 5,200 నుండి 20,200 వరకు కూడా శాలరీ అనేది ఉంటుంది. అర్హతలు సంబంధిత పోస్టులను అనుసరించి, విభాగాలను అనుసరించి మాస్టర్ డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, దీంతోపాటు నిబంధనల మేరకు కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్, ఉద్యోగానుభవం, టైపింగ్ తదితరాలు ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. వయోపరిమితి దరఖాస్తు గడువు ముగిసే నాటికి పార్లమెంటరీ ఇంటర్ప్రెటర్, ట్రాన్స్లేటర్, ప్రూఫ్ రీడర్ పోస్టులకు 18 నుంచి 35 ఏళ్ళు, మిగిలిన పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ళు లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలు అనుసరించి గరిష్ట వయోపరిమితిలో సడలింపు అనేది ఉంటుంది. ఎంపిక విధానం పోస్టులను అనుసరించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కేంద్రాలు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో జరుగుతాయి. దరఖాస్తు యొక్క ఫీజు 300 వరకు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళా అభ్యర్థులకు, ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు ఈ ఫీజు అనేది లేదు అని చెప్పుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 18, 2017గా చెప్పుకోవచ్చు. వెబ్సైట్ www.rajyasabha.nic.in అనే వెబ్సైట్లో కానీ, లేకపోతే పార్లమెంట్ ఆఫ్ ఇండియా.nic.in అనే వెబ్సైట్లో కానీ చూడవచ్చు. ఈ వెబ్సైట్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మీరందరూ కూడా ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటటువంటి ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా 10th క్లాస్ మీద, ఇంటర్ మీద, డిగ్రీ మీద ఉన్నటువంటి చాలా వరకు జాబ్స్ అనేవి మీకు పెట్టడం జరుగుతుంది. మీరందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ముందుగా మీరు చూడాలి అని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి మీరు ముందుగా చూడగలుగుతారు.